దేవుని యొక్క పరిశునామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు సంగమా, ఈ సాయంకాల వేళలో కూడా కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేట వందనములు తెలియజేస్తున్నాను. దూరమ దాపున వీక్షిస్తున్న వీళ్ళందరికీ కూడా మన ప్రభువును రక్షణుడు యేసుక్రీస్తు నామములో శుభాది వందనములు తెలియజేస్తున్నాం. ఈ యొక్క ఉదయకాలమున 10వ మాసము మొదటి దిన వాగ్దానములో పాల్గొన్న మీ అందరికి కూడా శుభాది వందనములు. ఈ సాయంకాల వేళలో కూడా ఆ యొక్క అనుభవం వాక్యమును బట్టి మనం ధ్యానించబోతున్నాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనాన్ని మన యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చదువుదాం. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనం. ఈ ప్రకారముగా ఎలీలు మాసము 25వ దినమందు అనగా 52 దినములకును ప్రాకారములు కట్టుట సమాప్తి ఆయను. దేవుని యొక్క పరిశునామమునకు మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ప్రాకారములు కట్టుటకు తండ్రి కృప చూపిన తండ్రి నీ పాదముల కోట్ల స్తోత్రిస్తున్నాం. నెహెమ్యా, ఎజ్రా ప్రవక్తలు చేరి తండ్రి అయ్యా ప్రాకారములు కట్టుటకు ప్రారంభించారు. ఆ యొక్క ప్రాకారములు 10వ మాసము మొదటి దినమున ముగించుటకు కృప చూపిన దేవా, ఈ దినములో కూడా కూడి వచ్చిన మా అందరి జీవితాల్లో ఈ ప్రాకారములు కట్టి ముగించడానికి మాకు కృపను చూపండి. చదవబడిన లేఖన భాగం నీ దయగల సమర్పిస్తున్నాం. ఆత్మదేవా, మీరు ఆశీర్వదించండి. దీనిని మరుగుపరిచి నీ నామం తెచ్చుకోండి. వీక్షిస్తున్న కూర్చున్న మా ప్రియులందరూ ఆశీర్వాదకరంగా మార్చండి. మా కొరకు తిగిరాన్న యేసయ్య శ్రేష్టమైన నామను బట్టి అడిగి వేడుకొచ్చున్నాం. దేవుని యొక్క పరిశునామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తు పిల్లల ఎజ్రా గ్రంథమును 10వ అధ్యాయము 16వ వచనములో మనము చూసినట్లయితే దేవుని యొక్క వాక్యములు చెబుతుంది, 10వ నెల మొదటి దినమున ఇంటి పేరును బట్టి తమ తమ పేర్ల ప్రకారమును ఈ యొక్క సంగతులను వివరించలే అని చెప్పబడుతుంది. క్రీస్తు పిల్లల ఈ యొక్క ప్రాకారములు కట్టుటకు క్రీస్తు పిల్లల వారు కూడా వారి ఇంటి పేరును బట్టి వరుసగా వచ్చారు. అంతేకాక తమ పేర్ల ప్రకారం కూడా వరుసగా వచ్చారు. ఈ సంగతులన్నీ కూడా వివరించబడి ఉన్నవి మనం చూస్తున్నాం. చదవండి కావాల్సింది. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము 16వ వచనం. వండిన వారు అట్లు చేయగా యాజకుడైన ఎజ్రాయిను వారి పితరుల ఇంటి పేరును బట్టి తమ తమ పేరుల ప్రకారము అందరినీ వేరుగా ఉంచి 10వ నెల మొదటి దినమున ఈ పద్ధతిని ఈ సంగతిని విమర్శించుటకు కూర్చుండి. దేవుని యొక్క పరిశునామమునకు మహిమ కలుగును గాక. వారు తమ పేర్ల ప్రకారము కూడా ఈ సంగతిని 10వ మాసము మొదటి దినమున వివరించుటకు కూర్చున్నారు. ఈ యొక్క సాయంకాల వేళలో కూడా కూడి వచ్చిన మనం అందరం కూడా ఈ యొక్క ప్రాకారమును కట్టి ముగించడం గురించి నీవు నేను కూడా వివరించుటకు మనం కూడి ఉండవచ్చు. ప్రాకారము అనగా చాలా ప్రాముఖ్యమైనది. క్రీస్తు పిల్లలా, ఈ దినమున ప్రాకారములు లేని యొక్క ఇల్లు, ప్రాకారములు లేనటువంటి యొక్క కోటలు కూలిపోతాయి. ఎందుకనగా ఒక ఇల్లు కడితే ఇంటికి ప్రారిగోడ అంటాం మనం, అది ప్రాకారము. ఒక కోట కడితే దానికి కోటకు ప్రాకారపు కోటలు కడతారు. ఆ రీతిగానే క్రీస్తు పిల్లల క్రైస్తవ జీవితానికి కూడా ప్రాకారము చాలా అవసరమై ఉన్నది. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, క్రీస్తు పిల్లల కోరేసు కాలములో దేవుని యొక్క మందిరాన్ని
కట్టడానికి క్రీస్తు పిల్లల ఆనాటి ఎజ్రా, నెహెమ్యా, యెహోషువ ప్రవక్తలందరూ కూడా ప్రారంభించారు. అయితే ఆ తదుపరి ఆ యొక్క కోటలు కూల్చబడ్డాయి, ప్రాకారాలన్నీ కూలిపోయాయి. ఆ తరువాత ఎజ్రా 1:1 మనము చూసినట్లయితే క్రీస్తు పిల్లల ఎజ్రా 2:1 మనము చూసినట్లయితే వారందరూ మళ్ళా కలిసి వచ్చి ప్రాకారములు కట్టుటకు ప్రారంభించారు. ఈ దినమున క్రీస్తు పిల్లల మన జీవితాల్లో కూడా పడిపోయిన ప్రాకారాన్ని మళ్ళా మనం కట్టడానికి మొదటి దినమున కూడుకుందాం. హల్లెలూయా. అయ్యా, ప్రాకారం యొక్క ప్రాముఖ్యత ఏమిటి, ప్రాకారం యొక్క అవసరత ఏమిటి అని నీవు నేను కూడా ప్రశ్నించుకున్నట్లయితే ఒక గొప్ప దైవజనుడు ఒక ఉపమానం చెప్పాడు క్రీస్తు పిల్లల. అదేమిటని మనం చూసినట్లయితే ఆ కాలంలో వ్యాపారం చేసేవారు, ఈ కాలంలో కూడా వ్యాపారస్తులు ఉంటున్నారు. అక్కడక్కడ టెంట్లు, గుడారాలు వేసి వారు వ్యాపారం చేస్తూ ఉంటారు. అయితే వ్యాపారం అయిన తరువాత ఇక వారు ఊరు నుండి ఊరికి వచ్చుంటారు. ఆ యొక్క రాత్రి వేళలో మరలా వారి యొక్క గుడారాలన్నీ కూడా ఎత్తిపెట్టి ఆ వస్తువులను సంపాదించిన ధనాన్ని పెట్టుకుని వాళ్ళ రాత్రులు గుడారాల్లో పండుకుంటారు. అయితే ఒక దినమున ఒక దొంగ చూశాడట. వీరు ఊరికి వచ్చి వారి దగ్గరే పెట్టుకున్నారు. ఏ రీతిగా అయినా సరే వారి ధనాన్ని కొల్లగొట్టాలని వారి చుట్టూ వచ్చి ప్రతి రాత్రి కూడా వచ్చి వారి రాత్రిలో పండుకున్న తర్వాత వారి గుడారం దగ్గరికి వస్తాడంట. ఆ గుడారం దగ్గరికి వచ్చినప్పుడు ఆ గుడారం చుట్టూ కూడా ఒక గోడలాగా ఉంటుందంట. చూసి వెళ్ళిపోతాడు. ప్రతిరోజు ప్రయత్నిస్తున్నాడు. ప్రతిరోజు కూడా ఆ గుడారం చుట్టూ ఒక ప్రాకారం కట్టబడి ఉంటూ చూసి దొంగ వెళ్ళిపోయాడు. అయితే ఒక దినము జరిగిన కార్యం ఏమిటంటే, ఒక తెల్లవారుజామున ఉదయకాలమున ఆ దొంగ వచ్చాడు. వచ్చి ఆ యొక్క గుడారంలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తిని లేపాడు. వెంటనే ఆ వ్యక్తి లేచాడు. ఏంటయ్యా, ఏం కావాలి, ఏ వస్తువు కావాలని? అయ్యా, నాకు వస్తువు ఏమొద్దు, కానీ మీరు పగలంతా కూడా టెంట్ వేసుకుని ఉంటారు. అయితే రాత్రులు మాత్రం మీ చుట్టూ ఒక గుడారం మాదిరి ఒక ప్రాకారం ఉంటుంది. గోడ కడుతున్నారు. గోడ ఎట్లా కడుతున్నారు మీరు అని అడిగాడట. మేమేమి గోడ కట్టలేదు, మేము ఉండటానికి టెంట్లు దానే వేసుకున్నాం, మేమేమి గోడ లేదు. ప్రతిరోజు మేము రాత్రి వేళలో వస్తాం. మీ దగ్గర ఉన్న ధనాన్ని తీసుకెళ్లాలని మేము వచ్చి చూసినట్టయితే మీ చుట్టూ ఒక గొప్ప ప్రాకారం గోడ ఉంటుంది. అందువల్ల నేను లోనికి రాలేకపోతున్నాం. మీరు ఎలా కడుతున్నారో మాకు చెప్పమన్నాడు. అయితే క్రీస్తుకు జరిగిన కార్యం ఉండగా ఆ యొక్క వ్యాపారస్తులు ఆ రోజు మాత్రము ప్రార్థన చేసుకోకుండా పండుకున్నారంట. అప్పుడు జరిగిన కార్యం అంటే వాళ్ళు ప్రార్థన లేకుండా పండుకోబట్టి ఆ రోజు వారు ఉన్నటువంటి ఆ యొక్క ప్రాకారంలో ఒక చిన్న ఒక రంధ్రం పడిందంట. ఆ రంధ్రంలో కూడా ఈ దొంగ రాగలిగాడు. కానీ క్రీస్తు పిల్లల కారణం ఏమని మనము చూసినట్లయితే ఆ యొక్క మనము చేసే ప్రార్థన మనకు ప్రాకారపు గోడగా ఉంటున్నది. హల్లెలూయా. ఈ దినమున కూడా నెహెమ్యా, ఎజ్రాలు క్రీస్తు పిల్లల ప్రాకారపు గోడలు కట్టడానికి ప్రారంభించారు. ఈ దినము నీవు నేను కూడా మన యొక్క ప్రాకారమును కట్టుకోవాలి. అది మన ఇంటికి, మన పిల్లలకు, మన గ్రామానికి, మన దేశానికి, మన పట్టణానికి ప్రాకారము అవసరమై ఉంటుంది. అయితే ప్రాకారము వలన ప్రయోజనమేమని మనము చూసినట్లయితే క్రీస్తు పిల్లల ఈ యొక్క ప్రాకారముల గురించి పరిశుద్ధ గ్రంథంలో భక్తులు చెబుతున్న కొన్ని మాటలు మాత్రం మనం ఈ సాయంకాల వేళలో ధ్యానిస్తాం. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనం. వారు నీ పంటను, నీ వ్యాపారమును, నీ ఆహారమును నాశనము చేయుదురు. నీ కుమారులను, కుమార్తెలను నాశనము చేయుదురు. నీ గొర్రెలను, నీ పశువులను నాశనము చేయుదురు. నీ ద్రాక్ష చెట్ల ఫలమును
అంజూరపు చెట్ల ఫలమును నాశనము చేయుదురు. నీకు ఆశ్రయముగా ఉన్న ప్రాకారములు గల పట్టణములను వారు పాడు చేయుదురు. అవును క్రీస్తు పిల్లరా, ఇక్కడ మనం చూస్తున్నాం, ప్రాకారము పాడు చేసినట్లయితే మన యొక్క గొర్రెలు కానీ గొడ్లు కానీ మన పిల్లలు కానీ మన ఆస్తులు కానీ మన యొక్క పంటలు కానీ మన ఫలాలు కానీ సమస్తమును కూడా సాతానుడు దొంగిలించగలడు, నాశనము చేయగలడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ నెహెమ్యా యజ్ఞాలు చెబుతున్నారు, క్రీస్తు పిల్లల మనము ప్రాకారపు గోడలను కట్టుదము రండి. ఈ యొక్క 10వ మాసము మొదటి దినమున నా దేవుడు కూడి వచ్చిన నీతో నాతో చెబుతున్నది, ఒకవేళ ఆ దినములలో కూడా యజ్ఞాలు కట్టినటువంటి ఆ యొక్క కోరేసు కాలంలో కట్టినటువంటి ప్రాకారపు గోడలు కూలిపోయాయేమో. ప్రారంభంలో మన యొక్క ప్రార్థన బలముగా ఉన్నది, మన యొక్క ప్రార్థన ప్రాకారము మన కుటుంబాన్ని కాయిస్తూ ఉన్నది, మన యొక్క ప్రార్థన ప్రాకారము మన యొక్క పిల్లలను కాపాడుతూ ఉన్నది. అయితే ఈ దినాల్లో ఆ యొక్క ప్రాకారమును కూలిపోతున్నది. కారణం ఏమిటని మనము చూసినట్లయితే క్రీస్తు పిల్లల ప్రార్థన తగ్గిపోయినది. హల్లెలూయా. ఎప్పుడైతే ఒక కుటుంబంలో ఒక విశ్వాసి జీవితంలో ప్రార్థన తగ్గిపోతుందో, ప్రార్థన తగ్గిపోయినైతే ప్రాకారము కూలిపోతాది. హల్లెలూయా. ప్రాకారము కూలిపోయినట్టయితే సాతానుడు లోన ప్రవేశిస్తాడు. అప్పుడు వాడు నీ పిల్లలను ముట్టగలడు, నీ ఆస్తిని ముట్టగలడు, నీ మందను ముట్టగలడు, కూడా ముట్టగలడు. హల్లెలూయా. అందుని బట్టే క్రీస్తు పిల్లల ప్రాకారము చాలా ప్రాముఖ్యమైనది. మనము ప్రాకారమును కట్టుకోవాలని పరిశుద్ధ దేవుడు కోరుకుంటున్నాడు. కోరుకుంటున్నాడు ప్రభు. అయితే ఇక్కడ మనం చూస్తున్న కార్యం ఏమిటంటే క్రీస్తు పిల్లల ఇర్మియా గ్రంథము 34వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. యూదా పట్టణములో ఆకీషును ప్రాకారములు గల పట్టణములుగా మిగిలి ఉన్నవి. హల్లెలూయా. అయితే ఇక్కడ చూస్తున్నాం క్రీస్తు ప్రాకారాలు పడిపోయాయి, కూలిపోయాయి. అయితే ఆ కేసులో మాత్రం మనము చూసినట్లయితే ప్రాకారపు మిగిలి ఉన్నది. హల్లెలూయా. ప్రాకారము గట్టిగా ఉండగా శత్రువులోనికి రాలేడు. ప్రాకారము గట్టిగా ఉన్నప్పుడు శత్రులోకం మనలోనికి రాలేడు, మన కుటుంబంలోనికి రాలేడు, మన పిల్లల దగ్గరికి రాలేడు, మన ఆస్తి దగ్గరికి రాలేడు, మన అంతస్తు దగ్గరికి రాలేడు. కాబట్టి క్రీస్తు ప్రార్థన చాలా ప్రాముఖ్యము. ఈ దినములో మనకు కావలసింది క్రీస్తు ఈ యొక్క 10వ మాసము మొదటి దినమున మనము ప్రాకారమును మరలా కట్టుదము రండి. ఆ ప్రార్థనా ప్రాకారాలు మనము సిద్ధము చేయాలని దేవుడు ఈ యొక్క 10వ మాసము మొదటి దినమున మన అందరినీ కూడా కోరుకుంటున్నాడు క్రీస్తు పిల్లరా. ఎందుకనగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తున్నాం, యెషయా గ్రంథము 60వ చూసినట్లయితే యెషయా గ్రంథము 60వ అధ్యాయము 18వ వచనం, ఇకను నీ దేశమును బలత్కారమును మాట వినబడదు, నీ సరిహద్దులలో పాడు అను మాట కానీ నాశనము అను మాట కానీ వినబడదు. రక్షణయే నీకు ప్రాకారముగా ఉండును. హల్లెలూయా. నీవు నేను ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో క్రీస్తు పిల్లరా, ఆ యొక్క ప్రార్థన మనకు ప్రాకారముగా ఉంటుంది. అది ఆ యొక్క ప్రాకారము క్రీస్తు పిల్లరా మన దేశాన్ని కాపాడుతుంది, మన యొక్క గ్రామాన్ని కాపాడుతుంది, మన కుటుంబాన్ని కాపాడుతుంది, మన పిల్లలను కాపాడుతుంది. కాబట్టి మనం ప్రాకారమును కట్టుదము రండి అని నెహెమ్యా యజ్రాలు ప్రార్థనాపూర్వకముగా ప్రాకారమును కట్టుట ప్రారంభించారు.
ఈ దినమున క్రీస్తు పిల్లల మనము కూడా ప్రాకారములు కట్టుటకు ముందుకు రావాలి. ఈ యొక్క 10వ మాసము మొదటి దినమున ప్రాకారము యొక్క ప్రాముఖ్యత ఏమిటని మనము చూసినట్లయితే క్రీస్తు పిల్లల మొట్టమొదటిగా మనం చూస్తున్నాం, అక్కడ 3 కార్యాలు చూస్తున్నాం. చదవండి 60:18. ఇకను నీ దేశమును బలాత్కారమును మాట వినబడదు. హల్లెలూయా. క్రీస్తు పిల్లల ఈ దినములో మనము చూసినట్లయితే ఎక్కడ చూసినా ఈ కరోనా పేరుతో బలత్కారంగా మనసులను పిల్లలను పట్టకపోయి లాక్డౌన్ లో పెడుతున్నారు. హల్లెలూయా. ఎందుకనగా ప్రార్థన యొక్క ప్రాకారం మనకి లేదు. మన జీవితాలకు ప్రార్థన అనే ప్రాకారం లేదు. మన కుటుంబానికి మన పిల్లలకు ప్రార్థన అనే ప్రాకారం లేదు. ఇప్పుడే మనము అలాంటి బలత్కారం నుంచి తప్పింపబడాలి అంటే, ఆ బలత్కారం నుండి విడిపింపబడాలంటే నీవు నేను కుటుంబముగా ప్రార్థన ప్రాకారాన్ని మనం వేసుకోవాలి. హల్లెలూయా. ఇంతవరకు మన యొక్క ప్రాకారము లేని గోడగా ఉన్నట్లయితే, ప్రాకారము లేని పట్టణముగా ఉన్నట్లయితే, ప్రాకారము లేని ఇల్లుగా ఉన్నట్లయితే, ఈ యొక్క సాయంకాల వేళలో ప్రాకారము గల ఇల్లుగా మనము మార్చుకుందాం. హల్లెలూయా. చదువు. నీ సరిహద్దులలో పాడు అను మాట కానీ నాశనము అను మాట కానీ వినబడదు. ప్రాకారము నీవు కట్టుకున్నట్లయితే నీ యొక్క దేశములో నీ యొక్క సరిహద్దుల్లో పాడు రానే రాదు. హల్లెలూయా. అంతేకాక నాశనము మోసము కూడా నీ యొక్క లోనికి రాదు. కారణం ఏమనగా ప్రాకారము నిన్ను కాయిచున్నది. క్రీస్తు పిల్లరా, మనం విన్నాము ఉపమానము. ఆ యొక్క వర్తమానికులు వారందరూ కూడా వ్యాపారం చేసుకుని సాయంకాలంలో వారి టెంట్లో ఉన్నప్పుడు వారందరూ కూడి ప్రార్థన చేసి, ప్రభువా, రాత్రంతా పగలంతా కూడా మీరు మాతో ఉండి మమ్మల్ని కాపాడారు, మా చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించారు, మాకు లాభదాయకంగా మార్చారు, మా వ్యాపారాన్ని సమకూర్చారు, అందుకు నీకు వందనాలని చెప్పి దేవునికి కృతజ్ఞతలు చెప్పి, ఈ పగలంతా కాచిన దేవుడు ఈ రాత్రంతా కూడా నన్ను, నా కుటుంబాన్ని, నా వ్యాపారస్తులను, మాతో ఉన్నవారిని కాపాడమని వారు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన వారి చుట్టూ ప్రాకారముగా నిలుస్తుంది. చప్పట్లు. హల్లెలూయా. ఈ యొక్క 10వ మాసము మొదటి దినమున నెహెమ్యా, ఎజ్రాలు క్రీస్తు పిల్లల ప్రార్థనతో ప్రాకారాలు కట్ట మొదలు పెట్టారు. ఈ వ్యాపారస్తులు కూడా ఆ రీతిగా చేశారు. అయితే వారు ప్రార్థన చేసినంత వరకు కూడా ఆ యొక్క దొంగలు వారు ప్రతినిత్యమును కూడా వారిని ఆస్తిని దోసుకోవాలని, వారి ధనాన్ని దోసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. ప్రతి రాత్రి వచ్చి వారిని తిరిగేవారట. అయితే వారు చుట్టూ ఏముండేదంట, ప్రాకారపు గోడ ఉండేది. అందుకే ఆ దొంగ అడిగాడు, ఒక దినమున వారు ప్రార్థన చేయకుండా పండుకున్నందుకు ఒక దిక్క ఆ యొక్క ప్రార్థన గోడ లేకుంటే ఆ ప్రాకారంలో ఒక సంతరం ఏర్పడదట. ఈ దినం మన కుటుంబాల్లో ఎన్ని దినాలు మనం ప్రార్థన చేయకపోతే అన్ని రంధ్రాలు పడతాయి. ఆ రంధ్రాల్లో ఏ శత్రువు అయినా, ఏ వ్యాధి లోనికి వచ్చే ఆస్కారం ఉన్నది. హల్లెలూయా. ఒక్కరోజు ప్రార్థన చేయనందుకే ఆ ఒక్క రంధ్రము ద్వారా ఆ దొంగ లోనికి వచ్చి ఆ యొక్క వ్యాపారస్తుడు అడుగుతున్నాడు, అయ్యా, మేము ప్రతిరోజు నిన్ను వెంబడిస్తూ ఉన్నాం, నీ ఆస్తి దోసుకోవాలనుకుంటున్నాం, నీ అంతస్తు తీసుకొని పోవాలనుకున్నాం, నీ ధనాన్ని తీసుకొని పోవాలనుకున్నాం, మేము వచ్చి చూసినప్పుడంతా మీ చుట్టూ ఒక ప్రాకారపు గోడ ఉన్నది, మీరు ఎలా కడుతున్నారు, పగులుగా రాదు, రాత్రి మాత్రం గోడ ఉంటుందని. అప్పుడు వాళ్ళకి అర్థమైంది, మన యొక్క ప్రార్థన మనకు ప్రాకారపు గోడగా ఉన్నదని. హల్లెలూయా. ఈ దినమున కూడా క్రీస్తు ప్రియ సంఘం నేను కూడా ప్రార్థన చేసినట్టయితే ఇది ప్రాకారముగా నిలుస్తుంది. అందుకే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తున్నాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. చూడుము, నా అరిచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. హల్లెలూయా. ఎందుకనగా నిత్యము ఈ యొక్క ప్రాకారములు ఎవరి చేతుల్లో అంట? ఎందుకనగా క్రీస్తు పిల్లల, నేను మిమ్మల్ని నా అరిచేతిలో చెక్కుని ఉన్నాను.
చెప్తున్నాను. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు 2020 సంవత్సరములకు పూర్వము ఈ లోకములో మానవుడిగా జన్మించి నా పాతి పాపమును కూడా కల్వారి చిలువలో ఆయన మోసి నీ కొరకు నా కొరకు కూడా తన రక్తమును క్రైదనముగా చెల్లించి నన్ను కూడా ఆయన సొత్తుగా సాంపత్యముగా ఎన్నుకొని ఏర్పరచుకున్నాడు. అందును బట్టి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచి నిరీక్షణ కలిగి ఆయన వెంబడిస్తున్న నన్ను కూడా ఆయన అరి చేతుల్లో మనల్ని పెట్టుకొని ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క గతించినటువంటి సంవత్సరములు, ఈ యొక్క 9 మాసములు కూడా తన అరి ఉండి కాచిన దేవుడి కరాలు తట్టి ప్రభుడు మైపడతాం. హల్లెలూయా. మన దేవుడు ప్రాకారముగా ఉండి మనల్ని కాపాడే దేవుడు క్రీస్తు ప్రియ సంగమా. ఆ ప్రాకారములో అడి చేతిలో మిమ్మల్ని చెక్కుని ఉన్నాను. మీ యొక్క ప్రాకారములన్నీ నా ఎదుట ఉంచబడి ఉన్నవి. నీవు ప్రార్థన చేసినప్పుడంతా నీ యొక్క ప్రాకారమును కట్టబడుతుంది. ఎప్పుడైతే నీవు ప్రార్థన మానుకుంటావో ప్రాకారమును ఊడిపోతుంది. ఆ యొక్క రంధ్రమైనప్పుడు శత్రువైన సాతాను అందులో ప్రవేశ క్రీస్తు పేర ఈ యొక్క 10వ మాసము మొదటి దినమున నీవు నేను కూడా ప్రాకారము కట్టాలని ప్రభువు కోరుకుంటున్నాడు. దీనికి సాదృశ్యంగా నేను ఒక చిన్న కార్యాన్ని మాత్రం చెప్పి నేను ముగించాలని కోరుకుంటున్నాను. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తున్నాం. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనానికి వద్దాం. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధము చేయాలని కోరి తన సేవకులతో మన దండుపేట దింపుదమని చెప్పాను. అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేలు రాజునకు వర్తమానము పంపి పలాని స్థలమునకు పోయి నీవు పోవద్దు, అతనికి సిరియనులు వచ్చి తెలియజేసిన కనుక ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొనెను. హల్లెలూయా. ఇక్కడ సిరియను రాజు క్రీస్తు ప్రతి నిత్యము కూడా ఇశ్రాయేలీయులను కూడా పట్టుకొని నాశనం చేయాలని ప్రతి నిత్యము వచ్చేవాడట. అయితే వారి యొక్క అంతఃపురములో ఆలోచన చేయించుండగానే ఇక్కడ దేవుని దాసుడైనటువంటి ఎలీషాకు ఆ వర్తమానం వచ్చేది. వెంటనే ఎలీషా యొక్క వర్తమానము రాజుకు తెలిపినప్పుడు అక్కడి నుండి తన జనాన్ని రక్షించుకునేవాడు. హల్లెలూయా. అయితే క్రీస్తు పిల్లల ఈ సంగతి ఆ రాజులకు ఒక కాపలా జరిగి అప్పుడు ఆ సైన్యం రాజులో ఉన్నటువంటి ప్రతి వారిని కూడా పిలిపించి ఆ యొక్క రాజ్యంలో ఉన్న ప్రధానులందరినీ పిలిపించి మనము అంతఃపురములో ఆలోచన చేసిన కార్యాలు రాజు బయటికి ఎలా తెలుస్తున్నాయి, ఇస్రాయేలుకి ఎలా వర్తమానం వెలుగుతున్నది అది తెలుసుకోవాలని రాజు చెప్పినప్పుడు అక్కడ ఒక వ్యక్తి చెబుతున్నాడయ్యా, నీవు గోడలలో నీవు ఏమైతే మాట్లాడుకుంటావో మాట్లాడేది ఆడ దైవజనుడికి తెలుస్తుంది. హల్లెలూయా. అవును క్రీస్తు పిల్లరా. అయితే ఆ దైవజనుడినే పట్టుకుందాము ఇప్పుడు తెలుస్తుందని చెప్పని ఒక దండుని పంపిస్తారు. 15వ వచనం చదువుదాం. 2వ రాజులు దైవజనుడైన అతని పనివాడు పెద్దలకడ లేచి బయటకు వచ్చినప్పుడు రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకుని ఉంట కనబడెను. అంతటా అతని పనివాడు అయ్యో నా ఏలినవాడా మనం ఏమి చేయదమని ఆ దైవజనునితో అనగా అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారి కంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కన్నులను
వాడు ఎలీషా చుట్టూను పర్వతమును అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఎండుట ప్రాకారము చూచెను. చప్పటి ప్రభువు మహిమ. హల్లెలూయా. అయితే క్రీస్తు పిల్లరా, ఇక్కడ జరుగుతున్న కార్యం ఏమిటని మనం చూసినట్లయితే, ఈ యొక్క 10వ మాసము మొదటి దినమున ఈ యొక్క శత్రువు అయినటువంటి క్రీస్తు పిల్లరా ఈ యొక్క ఎలీషాను పట్టుకోవటానికి, ఎలీషా దాసుడైనటువంటి గెహాజీని పట్టుకోవటానికి తన యొక్క సైన్యాన్ని పంపినట్టు మనం చూస్తున్నాం. అయితే గెహాజీ ఉదయాన్నే లేచాడు, బయటకు వచ్చి చూశాడు. జరిగిన కార్యం ఏమిటంటే, అయ్యో ఇదిగో ఈ యొక్క సిరియల యొక్క దండంతా కూడా గుర్రములు రథములతో కూడా చుట్టూ ఉన్నది, మనం ఎలా తప్పించుకుందామని తన యొక్క యజమానులతో అంటున్నాడు. హల్లెలూయా. ఒకవేళ ఈ యొక్క రాత్రి వేళలో నీవు నేను కూడా, మనము కూడా మన యొక్క సమస్యలను చూసి, మన యొక్క శత్రువును చూసి, మన యొక్క వ్యాధి చూసి, జరుగుతున్న కార్యాలను చూసి మనము ఈ పురాణ నుండి ఎలా తప్పించుకోగలుగుతాం, ఈ శత్రు బారి నుండి ఎలా తప్పించుకోగలుగుతాం, ఈ అప్పుల బారి నుండి ఎలా తప్పించుకోగలుగుతాం, ఈ సాతాను బంధకం నుండి ఎలా తప్పించుకోగలుగుతాం, ఈ కట్ల నుండి మనం ఎలా బయటికి రాగలము, మనం తప్పించుకునే మార్గం లేదు. అయ్యో మనమేమి చేయగలమని ఒకవేళ గెహాజీలాగా అంటుంటే, నా దేవుడు చెబుతున్నాడు, వెంటనే ఎలీషా చెబుతున్నాడు, క్రీస్తు పిల్లరా ఇదిగో ప్రభువా ఇతని కన్నులు తెరవబడినట్లు కృపను దయచేయమనిగా అతడు కన్నులు తెరిచి చూసినప్పుడు అతని చుట్టూ కూడా పక్కబడినట్టు కూడా అగ్ని రథములు గుర్రములతో నిండిన ప్రాకారము చూచాడు. హల్లెలూయా. ఈ 10వ మాసమున నా దేవుని సన్నిధిలో నీవు ప్రార్థించినట్లయితే, నీవు విశ్వాసం ఉంచినట్లయితే, నీవు నిరీక్షణ ఉంచినట్లయితే, నీ కుటుంబం చుట్టూ, నీ చుట్టూ కూడా అగ్ని రథముల ప్రాకారము నా దేవుడు కంచిగా ఉంచి కాపాడుతాడు. హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సాయంకాల వేళలో ఈ యొక్క 10వ మాసము మొదటి దినమున మన యొక్క కుటుంబాలకు ప్రాకారము కావాలి, మన దేశానికి ప్రాకారము కావాలి, మన పట్టణానికి ప్రాకారము కావాలి. అందుకే నెహెమ్యా యెజ్రాలందరూ కూడా తన వారితో ఉన్న వారందరినీ కూడా కలిసి పిలిచి మనమందరము చేరి ప్రాకారమును కట్టుదము రండి అని చెప్పినప్పుడు వారు పనికి మేమందరము కూడి వస్తామని ప్రాకారము కట్టుట ప్రారంభించారు. హల్లెలూయా. ప్రాకారము అనగా ప్రార్థన అనే ప్రాకారం కట్టాలని ప్రారంభించారు. అందుకే క్రీస్తు పిలువ మన దేశంలో పట్టినటువంటి ఈ యొక్క శత్రు సైన్యమైనటువంటి ఈ యొక్క వ్యాధిని తోలదోలాలంటే, ఈ శత్రువుల యొక్క కష్టాల నష్టాల నుండి, శత్రు సమూహం నుండి మన కుటుంబాలు కాపాడబడాలంటే మనకు రేపటి నుండి క్రీస్తు పిల్లల ఉదయము 9 గంటల నుండి సాయంత్రము 9 గంటల వరకు కూడా మనకు ప్రార్థన ఉంటుంది. ప్రాకారము కట్టడానికి మనం అందరం కూడా కలిసి ముందుకు వద్దాం. చప్పట్లు. హల్లెలూయా. ఎంతమంది కుటుంబాలు కాపాడబడాలంటే, ప్రాకారాలు కట్టబడాలంటే, మన పిల్లలు రక్షింపబడాలంటే మనం ప్రాకారము కట్టి తీరాలి. ప్రాకారము కట్టాలంటే నెహెమ్యా యెజ్రా చెప్పినప్పుడు వారందరూ కూడా ఈ మంచి పనికి మేము కూడా వస్తామని వారందరూ కలిసి ప్రాకారము కట్టారు. క్రీస్తు పిల్లరా, ప్రాకారము కట్టినప్పుడు శత్రువు రాలేకపోయాడు, వారి వస్తువులు ముట్టలేకపోయాడు, వారి ఆస్తిని ముట్టలేకపోయాడు, వారి శరీరాన్ని ముట్టలేకపోయాడు. ఈ దినమును కూడా ఒకవేళ నిన్ను నన్ను మన కుటుంబాల్లో బలహీనత ఏర్పరుస్తున్నాడంటే, నష్టాలు కలిగిస్తున్నాడంటే, కష్టాలు కలిగిస్తున్నాడంటే ప్రార్థన కొరతగా ఉన్నది. ఈ ప్రార్థన ప్రాకారాన్ని కట్టడానికే ప్రభువు మన యొక్క సంఘ ఫిలిప్ గారి, శ్రీపన్ కుమార్ గారికి దేవుని యొక్క దర్శన ప్రకారము ఈ 3 దినముల కూడికను ఏర్పాటు చేశాడు. కాబట్టి అందరూ కూడా ప్రార్థనా పూర్వకముగా కలసరండి, ప్రాకారం కడదాం, మన కుటుంబాలు కాపాడుకుందాం, మన దేశాన్ని కాపాడుకుందాం, మన పట్టణాన్ని కాపాడుకుందాం, మన ప్రజలను కాపాడుకుందాం. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, చదువుదాం. ఇప్పుడు అక్కడికి వద్దాం. యెషయా గ్రంథము 49:15 వచనం కూడా చదువుదాం. యెషయా గ్రంథము 49:15. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన పంటి పిల్లను మరచున వారైనా మరుచుదురు కానీ నేను
మరువను. చూడుము చూడుము నా అరచేతుల మీదనే నా అరిచేతుల మీదని చెక్కి ఉన్న ప్రాకారములు ఈ ప్రాకారములు నిత్యము నిత్యము నా ఎదుట ఉన్నవి. హల్లెలూయా. క్రీస్తు పిల్లల దేవుని యొక్క దృష్టిలో దేవుని యొక్క అరిచేతిలో మన యొక్క ప్రతి కుటుంబము, ప్రతి యొక్క సంతతి, ప్రతి వారము కూడా ఆయన అరిచేతిలో ఉన్నాం. దేవుని చేతి నుండి ఏ శత్రువు మనం తప్పించలేడు. కాబట్టి మనం చేయవలసింది ప్రార్థన. ఎలీషా ప్రార్థన చేసినంత వరకు కూడా తన చుట్టూ ఉన్న ప్రాకారాన్ని గెహాజీ చూడలేకపోయాడు. ఎప్పుడైతే ఎలీషా ప్రార్థన చేశాడో, గెహాజీ కలిసి ప్రార్థన చేశాడో, తన చుట్టూ ఉన్నటువంటి భారీ గోడను చూడగలిగాడు. ఈ దినమున కూడా ఇంతవరకు కూడా ప్రాకారము లేని ఇల్లుగా ఉన్నట్లయితే, ప్రాకారము లేని కంచె లేనటువంటి ఒక తోటగా ఉన్నట్లయితే, ఇక నుండి అయినా సరే ఈ యొక్క ప్రాకారాన్ని కట్టి మన పంటను, మన ఫలితాన్ని, మన కష్టార్జితాన్ని, మన పిల్లలను, మన పశువులను, మన బంధువులను, మన రక్షాబంధికులను, మన దేశమును, దేశాధిపతులను, మన దేశ నాయకులను, మన అధికారులను మనము కాపాడుకుందాం. హల్లెలూయా. ఎంతో మంది డాక్టర్లు, సిస్టర్స్ చనిపోతున్నారు ఈ కరోనా బాధలు పడి. ఎంతో మంది గొప్ప గొప్ప అధికారులు, మన పరిపాలించే నాయకులు, గొప్ప గొప్ప నాయకులు పోతున్నారు. వారందరినీ కాపాడాలంటే మనమందరం ప్రార్థన ప్రాకారము మన దేశానికి వేసి కావాలి. హల్లెలూయా. మన దేశము కాపాడబడాలి, మన దేశము రక్షింపబడాలి, మన దేశంలో ఉన్న ప్రజలు ప్రాణాలు కాపాడాలంటే మనము ప్రాకారాన్ని, ఆ ప్రాకారం అనగా మనం అందరం కలిసి ప్రార్థన చేసి ప్రాకారం కట్టినట్లయితే ఈ యొక్క ప్రాకారములోనికి ఏ శత్రువు రాలేడు. హల్లెలూయా. కాబట్టి మనం అందరం కూడా ఈ యొక్క 10వ మాసం మొదటి దిన ఒక తీర్మానంలోనికి వద్దాం. ఎందుకనగా మనం ప్రాకారంలో కట్టుదాం క్రీస్తు పిల్లరా. అందుకే ఇర్మియా గ్రంథంలో మనం చూస్తున్నాం 34వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. యోధా పట్టణములలో లాకీషును అజేకాయును ప్రాకారము గల పట్టణములుగా మిగిలి ఉన్నవి. అయితే క్రీస్తు పిల్లల ఎక్కడైతే ప్రార్థన చేస్తారో ఆ యొక్క లాకీసు మాత్రము క్రీస్తు పిల్లల చూస్తున్నాం. మిగతా స్థలాలంతా కూడా ఆ యొక్క ప్రాకారాలు కూలిపోయాయి. అయితే లాకీసులో ఆ యొక్క ప్రాకారం మిగిలే ఉన్నది. కారణమేమనగా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడంతా ప్రార్థన చేస్తున్నారో అక్కడంతా కూడా క్రీస్తు పిల్లల ప్రతిదీ కాపాడబడుతుంది. కాబట్టి ఈ యొక్క 10వ మాసం మొదటి దినమున మనమందరము కలిసి కట్టుగా ప్రాకారాన్ని కడదాం. ఈ ప్రాకారం కట్టడానికి రేపటి నుంచే మనం ప్రారంభిస్తాం. రేపు ఉదయం 9 గంటలకు మనం ప్రారంభించి రాత్రి 10 గంటల వరకు కూడా పాటలతో, వాక్యముతో, సన్నివేశాలతో కూడా క్రీస్తు పిల్లల ప్రాకారాలు కట్టుదాం, ప్రాకారాలను స్థిరపరుద్దాం. ప్రభు బిడ్డలను, మన దేశాన్ని, పట్టణాన్ని, మన ప్రజలు రక్షించుకుందాం. ఎందుకనగా ఆయన చెబుతున్నాడు క్రీస్తు పిల్లల మనం చదివాం. ఇప్పుడు యెషయా గ్రంథము 60వ అధ్యాయము 18వ వచనంలో చెప్పిన వాక్య ప్రకారము ఇకను ఈ దేశమున బలాత్కారమున మాట వినబడదు. ఈ సరిహద్దులలో పాడు అని మాట కాని నాశనమును మాట కాని వినబడదు. రక్షణయే నీకు ప్రాకారముగా ఉండదు. హల్లెలూయా. ఈ 3 దినాల కూటాల్లో క్రీస్తు పాడు గాని, నాశనము గాని మన యొక్క కుటుంబానికి, మన గ్రామానికి, మన దేశానికి రాకుండా రక్షణ అనేటువంటి ప్రాకారము మన కుటుంబాలకు, పట్టణాలకు దేవుడు దయచేయనట్లు అదే విధముగా మనం చూస్తున్నాం. శనివారపు సాయంత్రపు కూడిక, ఆదివారము ఉదయకాలపు కూడిక, ఆదివారపు సాయంత్రపు కూడిక, ఈ యొక్క 4 కూడికలు కూడా ఆత్మదేవుడు తన సిద్ధానుసారముగా మనల్ని నడిపించి ప్రతి దైవజనం ద్వారా ప్రార్థనా ప్రాకారములు కట్టి నిలబెట్టి దేవుని కృప పొందుకొని మన కుటుంబాలు ఆశీర్వదింపబడినట్లు అందరము కూడా తరలి వచ్చి ప్రార్థన చేద్దాం. అందరము తరలి వచ్చి ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఏకీభవిద్దాం. స్తోత్రము 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 ప్రభువా.
నెహెమ్యా, ఎజ్రా, యోసువాలు ప్రభువా అదిగో తండ్రి పడిపోయిన ప్రాకారంలో మరలా కట్టారు ప్రభువా. ఈ దినమున కూడా తండ్రి ఇదిగో నాయన గతించినటువంటి నాయన యొక్క 6 మాసములు 7 మాసములు ప్రభువా ఇదిగో ప్రభువా అనేకమంటి తండ్రి ప్రార్థనా ప్రాకారాలు పడిపోయాయి ప్రభువా. ఆ ప్రాకారాలు పడిపోవడం ద్వారా శత్రు లోనకి వచ్చాడు తండ్రి. అనేక కుటుంబాల్లో మరణాలు, అనేక గ్రామాల్లో మరణాలు, అనేకమంది సంఘాలలో మరణాలు, అనేక మంది దైవజనుల ప్రభా మరణానికి గురి అయిపోయారు. అనేక మంది విశ్వాసాలు, బాధలు, వేదనలు, శోధనలు నిర్మూలైపోయారు ప్రభా. అయ్యా నిర్మూలమైన ఆ యొక్క ప్రాకారాలను మరలా కట్టడానికి తండ్రి ఆనాడు నెహెమ్యా, ఎజ్రాను లేపిన దేవుడు ఆయన. ఈ దినంలో కూడా ఈ సంఘములో తండ్రి రేపటి నుంచి ప్రభా నీ దాసుల ద్వారా ప్రభా పడిపోయిన ప్రాకారాలు కట్టడానికి మాకు కృపణ దయచేయండి నాయన. అయ్యా మా దేశాన్ని కాపాడుకోవటానికి, మా యొక్క పట్టణాన్ని కాపాడుకోవటానికి, మా పంటలు కాపాడుకోవటానికి, అయ్యా మా యొక్క కేంద్ర కష్టాజీతాన్ని కాపాడుకోవటానికి, తుదకు మా ఆరోగ్యాలు కాపాడుకోవటానికి, విశ్వాసంలో స్థిరపడటానికి నిజ రక్షకుడైన నీకు దాసురాలుగా ఉంది తండ్రి. నీ రాకడకు సిద్ధపట్టుకు తండ్రి. అయ్యా పడిపోయిన ప్రాకారాలు మరలా కట్టడానికి మాకు కృపణ దయచేయండి. అయ్యా కృపణ దయచేయండి నైనా. ఎందుకనగా మీరు చెబుతున్నారు నా తండ్రి నీ దేశంలో పాడైనను, ఇదిగో ప్రభా నాశనమైనను, ఇదిగో ప్రభా మరణమైనను రాకుండా రక్షణ అనే ప్రాకారం నేను వేస్తానంటున్నావు తల్లి. మేము ప్రార్థించినట్లయితే ప్రభా మా యొక్క దేశము చుట్టూ, మా యొక్క పల్లెల చుట్టూ, మా యొక్క గ్రామము చుట్టూ, మా సంఘము చుట్టూ మా యొక్క తండ్రి మీరు ప్రాకారం వేసి కాపాడే దేవుడు ఆయన. అందుకే ప్రభా రేపు దినమున నీ చిత్తమైతే ప్రభా ఉదయకాలమున తండ్రి ఇదిగోనైనా నీ ప్రియబిడ్డలు దూరము దాపుడు అందరూ కూడా కలిసి వచ్చి అయ్యా పడిపోయిన యొక్క ప్రార్థన ప్రాకారాన్ని మరలా మేము నిలబెట్టుకుని తండ్రి నీ యొక్క భద్రతలో ప్రభా, నీ యొక్క రెక్కల నీడలో ప్రభా, నీ యొక్క రెక్కల సమయంలో ప్రభా అయ్యా మేము ఎదిగి ప్రభా ఫలించి అభివృద్ధి పొందడానికి ఆయన ఆరోగ్యంగా ఉండటానికి కృపణ దయచేయండి అయ్యా, కృపణ దయచేయండి అయ్యా. ఇదిగో నీ సన్నిధికి వస్తున్నాము తండ్రి. ఆనాడు నెహెమ్యా, ఎజ్రియా చెప్పినప్పుడు ప్రభా ప్రజలందరూ కూడా ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కూడా ఎండలో నిలబడి దేవుని స్తుతించి వారి పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రార్థించారు ప్రభా. రేపటి దినము ఉదయం 9 నుండి రాత్రి 9 వరకు కూడా నీ పేరు నిలబడిన నేను కూడా తండ్రి పడిపోయిన మా ప్రాకారాలు ప్రభా, పడిపోయిన మా ప్రార్థనా జీవితం, మా బ్రతుకులు శిథిలమైనటువంటి నా తండ్రి మా కుటుంబాలు ప్రభా మరలా కట్టుకోవటానికి, మరలా నిలబెట్టుకోవటానికి, మరలా నీ సన్నిధిలోనైనా అయ్యా నీ కృపలో తండ్రి ఆనాడు నెహెమ్యా, ఎజ్రాలు ప్రభా ఈ యొక్క సంఘ వాసులందరూ కూడి రావడానికి కృపణ దయచేయండి. మేమందరూ కలిసి మళ్ళా ప్రాకారాలను కట్టి ప్రభా నిలబెట్టి ప్రభా అందులో నీ రక్షణలో మేము ఎదిగి ఫలించి అనేకులకు ఆశీర్వాదకరంగా నీ రాకడకు సిద్ధపడటానికి కృపణ దయచేయండి అయ్యా. రానున్నటువంటి దైవ చౌకులందరినీ పాసం తీసుకొస్తున్నాం అయ్యా. వాయిద్యములు వాయించి పిల్లలందరినీ దైవస్తము సంరక్షిస్తున్నాం అయ్యా. పాల్గొనే విశ్వాసులందరినీ పాసన సంరక్షిస్తున్నాం. చిన్నలేమి, పెద్దలేమి, వృద్ధులేమి, యవనస్తులేమి అందరినీ సమకూర్చండి అయ్యా. మేమందరం కలిసి ప్రభా పడిపోయిన యొక్క ప్రాకారాన్ని మరలా పునర్నిర్మించుకొని తండ్రి అయ్యా నీ కృపా దయా కనికరము కొండి తండ్రి అయ్యా. మా యొక్క తండ్రి కుటుంబాలు ఫలించి అభివృద్ధి పొందుటకు, సంఘము క్షేమాభివృద్ధి చెందుటకు, నీ రాజ్య వ్యాప్తికి తండ్రి అనేక ఆత్మను సమకూర్చకు, నీ రాజ్య వారసులుగా మేము మారుటకు నిజ రక్షకుడైన క్రీస్తు యొక్క తండ్రి ప్రేమలో తండ్రి మేము లోకానికి పంచిపెట్టుటకు ప్రభువా శిక్షణ కలిగి నీ రాకడకు సిద్ధపట్టుకు మాకు కూడి వచ్చిన సంఘానికి దూరము దాపును వీక్షిస్తున్న బిడ్డకు అందరికీ కృపణ దయచేయమని మా కొరకు దిగిరా అన్నిటిని యేసయ్య శ్రేష్టమైన నామమున బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుమాంసం. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్.